అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్. ముచ్చట్లో షురూ చేద్దాం. తెలంగాణ వచ్చినాక మన హైదరాబాద్ అంటే విశ్వనగరం అని పేరు పోయింది కదా. మన హైదరాబాద్ పట్టణానికి ఎన్నో అవార్డులు వచ్చినాయి. అసలు దీనంతా అవ్వల్దార్ పట్టణం ఇంకోటి లేనే లేదని అందరూ తారీఫు చేసిరు. ఇట్లా విశ్వనగరం లెక్క పేరు పోయిన హైదరాబాద్ను ఇప్పుడు చెత్త నగరం లెక్క చేసి పడేసిరు కదా. ఇప్పుడు దునియాలో ఉన్న చెత్త మురికి పట్టణంలల్లా హైదరాబాద్ పేరు కూడా తేలింది కాదు. ఆగో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలా మన హైదరాబాద్ పట్టణం ఇగో గిట్లా ఎలిగిపోయింది. అసలు షానేన్లకు రాకరాక హైదరాబాద్కి వచ్చినోళ్ళు పరేషాన్ అయ్యేది. అసలు మనం హైదరాబాద్లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, న్యూయార్క్ పట్టణంలో ఉన్నామా అని అనిపించేది ఏంది. ఎంతో మంది చెప్పలేదా హైదరాబాద్ డెవలప్మెంట్ చూసి కేసీఆర్ సార్ పాలనను, కేటీఆర్ సారు పనితనాన్ని తారీఫ్ చేయనోళ్ళు లేరు. కానీ ఇప్పుడు గదే హైదరాబాద్ పట్టణం 2 ఏళ్లనే దాని రాతనే మారిపోయిందల్లా. విశ్వనగరం ఇప్పుడు చెత్త కూపల నగరం, మురికి కాలువల పట్టణం అయిపోయింది. డాడికల్ స్టోరేజీ అనే సంస్థలు దునియాలో ఉన్న పట్టణంలను సర్వే చేసిరు. ఏ పట్టణం నీటు ఉన్నది, ఏ పట్టణం గలీజు పట్టణం లెక్క మారిందని సర్వే చేస్తే ఆ లిస్టులా మన హైదరాబాద్ పేరు 18వ నెంబర్లో ఉన్నదటనుల్లా. ప్రపంచం మొత్తంలో ఉన్న పట్టణాలల్లా మురికి పట్టణంలా 18వ నెంబర్ జాగా మన హైదరాబాద్దే అంటే మనకే ఎంత ఇజ్జత్ తక్కువ మీరే చెప్పుర్రి. ఆ సర్వే వాళ్ళు ఎప్పుడైంది అసలు మీరే రోడ్డు మీదకి పోయి చూడు రాదుర్రి. ఏడ చూడు చెత్త చెదారం, మురికి కాలువలు, దోమలు, కుక్కలు ఇగో గివ్వే కనబడతాన్ని. ఏడ చెత్తగానే ఉన్నది, తీసేటోడు లేడు, అడిగేటోడు లేడు. ఇక మొన్న వానాకాలంలో మన పట్నం అవతారం ఎట్లా మారిందో చూసినాం. రోడ్లు, చెరువులు, నదులు లెక్క మారిపోయినాయి. అసలు ఎట్లుండే పట్నం ఎట్లయిపోయాని తనలాడినోళ్ళు లేరు. ఇక ఇది ఇట్లున్నదా? ఇంకో దిక్కు హైడ్రా పేరుతోని ఇండ్లను ఊలగొట్టే కేసీఆర్ సారు ఆనవాళ్ళు ఉండద్దు అనుకుంటా ఎక్కడికక్కడనే పెట్టే. ఇక గలీల పొంటా పోతే ముక్కులు మూసుకొని పోవాలి. బస్తీల పరిస్థితి అయితే అద్మానం అంటే అద్మానం. ఇప్పుడు మురికి పట్నం అని దునియా ముందు మన హైదరాబాద్ ఇజ్జత్ తీసి కుప్ప పెట్టే ఈ కాంగ్రెస్ సర్కారు. మార్పు అనుకుంటా మంచిగున్న హైదరాబాద్ పట్టణాన్ని గిట్లా ఆగం చేసి పడేసిరు అని అంటారు పట్టణం జనాలు. అసలు రేవంత్ అన్న చెప్పుకుంటున్న ఈ ప్రజాపాలనలా ఓ డెవలప్మెంట్ లేదు, కంపెనీలు తెచ్చింది లేదు, ఒక వంతెన కట్టింది లేదు, ఒక ఇటుక వేర్చింది లేదు. మరి ఏం చేసింది సర్కార్ అంటే ఇగో గివే మురికి కాలువలను పారిస్తుంది, ఏడబడితే గడ చెత్త కుప్పలను, పెంట కుప్పలను కుప్పలుగా వేర్చింది. జనం పాలనతోని ఆటలాడుకుంటుందని గరమైతురు. నిజంగా ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయా విశ్వనగరం లెక్క ఎలిగిన హైదరాబాద్ పట్నం ఇట్లా మురికి పట్నం లెక్క మారిపోయాని బాధపడినోళ్ళు లేరు.
ఇండిగో విమానాల కథ ఇయ్యాల కూడా మీకు చెప్పుడే కావాలి. అసలు జరసేపు మనం ఎక్కవలసిన బస్సు లేట్ అయితే గులుగుతాం, తిట్టుకుంటాం, తనలాడతాం. అసంటిదోలా గంటలు గంటలు కాదు రోజుల కమానం ఎక్కవలసిన విమానం కదలకుంటే ఇంకెట్లుండాలి. అసలు విమానం అంటేనే జల్దీ పోవాలని, అర్జెంట్ పనులు చూసుకోవాలని ఎక్కుతారు. అసంటిది ఇండిగో విమానం ఇండిగో నాటుగో విమానం లెక్క మార్చిపడేసింది. అగో ఎయిర్పోర్ట్లలో చూడురి ఎట్లా నడుపుతాందో కథ. ఫస్ట్ అయితే ఇటు నజరేయుర్రి. ఈ జనాలు కీసులాటలు ఈ లోలులు జౌడాలు చూసి ఇదేదో బస్ స్టాండో రైల్వే స్టేషనో ఏదో పండగ కూరుకు పోతురు అనుకునేరు. బస్ స్టాండో రైల్వే స్టేషనో కాదు, ఎయిర్పోర్టే. అరే అవ్వటే ఇప్పుడు మన శంషాబాద్తో సహా దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ ఇగో గిట్లా చేపల మార్కెట్ల లెక్క మారిపోయిన వల్ల లొల్లులు జౌడాలు కండ్ల పొంట నీళ్లు పెట్టుకునుడు, ధర్నాలు చేసుడు, బాధలు చెప్పుకునుడు, తిట్టుకునుడు, శాపాలు పెట్టుకునుడు ఇగో గివన్నీ నడుతాన్ని. ఇండిగో విమానాల కంపెనీ చేసిన ఘనకార్యం చేయవట్. అసలు ఇండిగో విమానాలు ఇక ఎగురుతాయా ఎగరయా, మమ్మల్ని తోలుకపోయేది ఉన్నదా లేదా, గవి కూడా చక్కగా చెప్తలేరటనులా. ఏమనంటే స్వారీ ఏమనుకోకురి, మీకు ఆలస్యమైతాంది అనుకుంటా చేతులు దులుపుకున్నది ఇండిగో కంపెనీ. గట్లంటే ఏందన్నట్టు మరి, ఏదో ఉత్తగా షికారు చేసేటందుకు ఎక్కుతారా విమానాలు? చాలా మంది అర్జెంట్ పనులు ఉంటాయి, పెళ్లిళ్లకు పోయేటోళ్ళు ఉంటారు, సావుకాడికి పోయేటోళ్ళు ఉంటారు, పరీక్షలు రాసేటందుకు, దవాఖాన్లకు పోయేటందుకు, ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి జల్దిన పోవాలని విమాన టికెట్లు తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను గోస అంటే అరిగోస ఉచ్చుకున్నది ఈ ఇండిగో విమానం. ఏమనంటే అంత అర్జెంట్ ఉంటే బస్సులల్లో ఓర్రి అని చెప్తాందట. అసలు టికెట్ పైసలు కూడా వాపస్ ఇయ్యలేదటనులా. ఓదికేమో కేంద్రం రంగంలకు దిగింది, దొంకింది అంటురు గాని ప్యాసింజర్లు మాత్రం ఎయిర్పోర్ట్లనే గిట్లా గోసపడుతు ఇండిగో కంపెనీ వాళ్ళను నిలదీస్తుర్రు. నాకు నిన్ననే తెలుస్తే నేను కనీసం ట్రైన్ అని బుక్ చేసుకుని, కార్ బుక్ చేసుకుని కోల్కతాకి వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలండి. నా లెక్క ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారండి. పేరెంట్స్ వస్తున్నారు, పిల్లలతో ఇబ్బంది పడుతుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వాళ్ళ బ్యాగేజ్ కూడా దొరుకుతలేదంట. కనీసం కూర్చున్నాక ఒక కుర్చీ లేదు, కనీసం మనిషి వచ్చాడు కనీసం 4-5 అవర్స్ మంచి నీళ్ళు కూడా ఇవ్వట్లేదండి. పోనీ టీ కాఫీ వదిలిపెట్టింది, మంచి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు, సరఫరా లేదు. రామ్మోహన్ నాయుడు గారు అయితే ఏం విఫలమైపోయాడండి, అసలు ఏమీ లేదు. ఈరోజు CEO ఆఫ్ ఇండిగో అపాలజీ అడుగుతుంది, లాభం ఏందండి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గివింగ్ అపాలజీ? ఇంత ఇప్పుడు 3 days నుంచి నేను ఇబ్బంది పడుతున్నా, అపాలజీ ఇచ్చినాక అయిపోతుందా నా వర్క్ నష్టమే కదా. ఇక్కడ చాలా మంది టైం వేస్ట్ అవుతుంది. మేమందరం ఫారెన్ వెళ్తున్నామని చెప్పి, సిడ్నీ వెళ్తున్నామని చెప్పి మా ఫ్యామిలీలో అందరూ వచ్చారు 4 రోజుల నుంచి. సరే మేము వెళ్తున్నాము అని చెప్పి ఇలా ఇండిగోలో ప్రాబ్లం ఉందని చెప్పి మేము క్వాంటస్ వాళ్ళని కూడా అడిగాము. వాళ్ళే ఇండిగోకి కనెక్షన్ ఫైట్ ఇచ్చారు. సో నాకు అసలు సంబంధమే లేదు. అట్లీస్ట్ ఒక ప్రైర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. నేను ఇప్పుడు వెళ్ళి లోపల చెక్కిన దాకా వెళ్ళిన దాకా కూడా వాళ్ళు అసలు నాకు ఇన్ఫర్మేషనే లేదు. ప్యాసింజర్స్ ని ఫూల్స్ చేస్తున్నారు, బ్లేమ్ చేస్తున్నారు. వీళ్ళేమో ఇండిగో క్వాంటస్ వాళ్ళేమో ఇండిగో వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, ఇండిగో వాళ్ళేమో క్వాంటస్ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. ఇక సందట్లో సడేమియా లెక్క సందు వేరే విమానాల కంపెనీలు టికెట్ రేట్లు ఏకదం పెంచరు, ఎగస్ట్రా ఛార్జీలు వసూలు చేస్తాడట. ఇక చూడు దోపిడీ ఎట్లున్నదో. ఇక కేంద్ర పోలు స్ట్రిక్ట్ ఆర్డర్ చేసిరు, మీరు గట్ల చేయొద్దు, చెప్పిన రేటుకే టికెట్ ఇవ్వాలి అని. టికెట్ రేట్లు కూడా ఫిక్స్ చేసిరు. 500 కిలోమీటర్ల దూరానికి 7,500 రూపాయలకు మించి తీసుకోవద్దని అంటారు. ఏందో ఏమో నాకైతే పాపం ఈ ప్యాసింజర్లను చూస్తుంటే బాధ అనిపిస్తున్నదోలా. విమానం ఎక్కుతానం, విమానంలో పోతున్నాం అనుకుంటా ముల్లెల మూటలు చదువుకొని ఎయిర్పోర్ట్కి వస్తే ఇగో గీ కథాయే. అయితే రైల్వే గేట్లు ఉంటాయి ఎరికే కదా, బండి వస్తాందని ఎరికే కదా, గేట్ పడుతుంది, అటోళ్ళు అటు ఆగిపోవాలి, ఇటోళ్ళు ఇటు ఆగిపోవాలి. ఇక బండి పోయినాక గేటు నెమ్మదిగా తెరుచుకుంటుంది. మీ ఊర్లో ఉన్నదానివల్ల రైల్వే గేటు అయితే పెద్దపల్లిలా గిట్లనే ఒక కారు రైలు పట్టాలు దాటుతుంది, అంతలనే గేటు పడ్డది. అటు ఇంకేమైందో చూడాలి మీరు. అగో చూడుర్రి, రైల్వే గేటు అటేసున్నది ఇటేసున్నది, పట్టాల మీద మాత్రం కార్ ఆగున్నది. ముచ్చటేందంటే చెప్తా, పెద్దపల్లి దగ్గరున్న కూనారం రైల్వే గేటు నుంచి ఇగోగి కారు దాటుతుందల్లా అంతనే ముంగడ గేటు పడ్డది. బోసిని గేటు పడ్డది కదా అని వెనక్కు తిప్పుతుంటే వెనక కూడా గేటు పడ్డది. కారేమో పట్టాల మీద ఆగిపోయింది. ఇంకో దిక్కు అటుకెళ్ళి రైలు బండు కూడా అచ్చేయాలైందట. గాశారం చూడు, గప్పుడే ఈ రైల్వే గేటు రిపేర్కి వచ్చిందట.
ఆడ పనిచేసేటోళ్ళు ఎంత తనలానా ఈ గేటు తెలుసుకునుడే లేదు. ఇక జప్పు కథ ఓ దిక్కు బండ చెయ్యాలైంది, ఇంకో దిక్కు కారేమో పట్టాల మీద ఆగింది. ఇక కారు పని కథమన్నట్టే కదా. గిట్లనే గజ్జు గజ్జు మన్నరోల్లా ఇక కారు పట్టాల మీద ఆగుడుతోటే రైల్వేలకు ఈ తొవ్వెంబడి వచ్చే బండ్లన్నీ ఆపాలి అని మాత్రపు పంపిరట. ఇక దగ్గర గంట సేపటి దాకా కటింగ్ పేర్లతోని స్క్రూ డ్రైవర్లతోని ఇటు తన్లాడి అటు తన్లాడి ఆఖరికి ఎట్టనో గట్ల తెరుచుకున్నది. అసలు ఈ కారు గట్టెట్లా పోయింది, గీనే గట్టెట్లా తోలిండు అడుగుదాం. ఏమైంది పెద్ద మనిషి, ఇంకా కార్లనే కూర్చున్నావా? అక్కడ తీసున్నది, వీడికి వచ్చినాం, ఇది వేసి ఉన్నది. వేసిన వల్ల బైకులు పోతా అంటే తీసిన వల్ల మేము ఇక అది ఎట్లా తీసున్నాయి కదా అని మళ్ళీ వచ్చినాం. ఇది తీస్తారనుకుంటే అది లాక్ అయిపోయింది. అది ఆల్రెడీ వేసిండు, ఇది తీస్తే ఇది అత్తలేదు, మీకు అత్తలేదు, అది అట్లే ఉన్నది. పట్టాల మీద ఎట్లెక్కితివి? అదేసున్నదట ఇదేసున్నదట. బైకులు పోతుంటే తీసిరు కదా అని ఈయన పోదామని చూసిండట. అంతనే లాకు పడ్డదట. అది అత్తలేదట ఇది అత్తలేదట. మరి కారేమో పట్టాల మీద ఉండే, ఏం చేద్దామే మరి కారు పని కథమే అని అడిగితే ఏమంటున్నాడంటే, ట్రైన్ వస్తే ఎట్లుంటే ఏమున్నది మళ్ళీ ఇట్లా దింపి పెడదామని చూస్తాను. అడిగినాం, అడిగితే ఆయన నుండి ఆవుని వాళ్ళతో ఫోన్ చేపించి బంద్ చేపిస్తా అని చెప్పి బంద్ చేయించండి. ఇక మరి చూస్తాను ఇక అగో రైలు బండిని అటుకెళ్ళి మలుపుకొని పోతే మంచిగుంటదని అంటుండే. అయ్యింది మొత్తానికి కారు చేయబట్టి జరసేపటి దాకా ఎక్కడ రైళ్లు ఆండే ఆగిపోయి వల్ల ఇంకా నయం. కారు పోతుంటే అటుకెళ్ళి బండి రాలే, లేకుంటే ఎట్లుండు కథ. అయినా కొందరికి పానం ఆగని ఆగదోల్లా. ఓ దిక్కు రైల్వే గేటు వాడుతుంటే కూడా రయ్య పోతూనే ఉంటారు. ఏం తొందరనో ఏమో పోరి. అచ్చిరా నాయన, ఎవరంటారా దొంగలేనోళ్ళ. ఈ దొంగలు పాడుగాను, వాళ్ళకి గంత ధైర్యం ఎట్లొస్తుందో, గట్లా చేతులు ఎట్లొస్తాయో ఏం పాడో. అసలు దొంగ సొమ్ముతోని ఏం బాగుపడతారోలా కథకు నా వారెద్దు. అగో కొందరు కళాపోషలు చూడుర్రి మీరే. జేబుల చేతులు పెట్టుకుని హుందాగా నడుచుకుంటా వస్తుండు చూసిర్రా. ఏదో ఆఫీసర్ అనుకునేరు, వీడు దొంగ మొక్కపోడు. సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్లో ఒక షాపులా ఈ షాపు నాదే అంతా నాదే అన్నట్లుగా వస్తుండు చూడుర్రి వీడి హుందాతనం. దొంగతనం చేస్తే నన్ను ఎవ్వరు పట్టుకుంటారు అనుకున్నాడో ఏమో గాని వచ్చి 2 లక్షల రూపాయలు తీసుకొని పోయిండులా. మరి ఆడనే సీసీ కెమెరాలుంటాయి, పోలీసులు పట్టుకుంటారని ఎంత కూడా భయం లేదు. ఏమి దొంగరో ఏమో. హైదరాబాద్ లో దొంగలు కథ అట్లుంటే మరి ఖమ్మం జిల్లాల దొంగలు ఇంత కూడా తగ్గుతలేరులా. బస్ స్టాప్ లో ఎవరెవరున్నారో, ఎవరు సెల్ ఫోన్లు కొట్టేయాలనో పైన జేబులో పెట్టుకున్నోళ్ళను చూసుడు, సెల్ ఫోన్ కొట్టేసుడు. ఇక తెలవనట్టుగానే ఉన్నారు చూడు. దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ అన్నట్టుగా వీళ్ళిద్దరైతే ఏం లేదన్నా గాని ఒకటే రోజు 10 మంది సెల్ ఫోన్లు దొంగతనం చేసిండట. జర మీరు కూడా జాగ్రత్తగా ఉండుండ్రి. బస్ ఎక్కేటప్పుడు బస్సు దిగేటప్పుడు వెనక ముందు చూసుకోండి. పెళ్ళైపోయినాక అప్పగింతలు అవి ఒడిచినాక పెళ్లి పిల్ల అత్తారింటికి పోవాల్సిందే కదా. ఇక అత్తారింటికి కారులోనో లేకుంటే బస్సులోనో, ఇంకా దూరం ఉంటే రైలు బండుల్లో పట్టుకుపోతారు. కానీ ఒక పెళ్లి పిల్ల అత్తగారింటికి ఎట్లా పోయిందో ఎరికేనా చూస్తే మీరు నోరెళ్ళ పెడతారు కావచ్చు. జల్దీన చూసేవారు, మరి ఆలస్యం ఎందుకు. గాలిమాట నచ్చింది. ఎవరైనా సినిమా హీరో వస్తాడా లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుడు వస్తున్నాడా అని జనం ఏ తీరుగా ఎగబడి చూస్తుండ్రో. అయ్యా మా ఊరు హెలికాప్టర్ వచ్చింది రండి రండి అనుకుంటా ఒక్కొక్కరు ఎట్లా చూస్తుర్రో చూడుండ్రి. బీహార్లోని కాన్పూర్లో రైతు అమర్ సింగ్ యాదవ్ కూతురు ప్రతిమ పెళ్లికి ఎట్లయినా సరే గాలి హెలికాప్టర్లనే నేను మా అత్తగారింటికి పోవాలని చెప్పి హెలికాప్టర్ని బుక్ చేసుకొని ఇంటికి తెప్పించుకున్నది. హెలికాప్టర్ అచ్చుడుతోటి ఊరంతా పరేషాన్ అయిండ్రు. హెలికాప్టర్ దగ్గరకు ఎగబడి ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. మా నాయన మస్తు కష్టపడి నన్ను ఇంజనీరింగ్ చదివించిండు. నా సొంత డబ్బులతోని హెలికాప్టర్ బుక్ చేసుకుని మా అత్తగారింటికి పోవాలి. అందరి లెక్క పెళ్లి చేసుకుంటే ఏముంటది, మనం జరంతా వెరైటీగా చేద్దామని గిట్లా హెలికాప్టర్ బుక్ చేసుకున్నది. ఏ మాట కా మాట చెప్పుకోవాలి గాని నిజంగా ఈ అక్క గ్రేట్ అని చెప్పుకోవాలి.
ఆమె పైసలతోటి ఆమెనే పెళ్లి చేసుకుంటున్నందుకు. ఆవురి ఇంకొక్క ముచ్చటున్నది, అది కూడా చూసిరనుకో ఓ చిత్తం అవుతుంది. ఏంది అన్న బండిని రిపేర్ చేస్తున్నాడు అయ్యింది, లేకపోతే బండిని కట్టేసి కట్టెతోని కొడుతున్నాడు అయ్యింది. మో అన్న గట్ట చేయకే. అయ్యో ఏం చేస్తున్నావే? వికారాబాద్ జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక హోటల్లో దిందామని చెప్పి బండి పార్కింగ్ చేసిండు. ఇక రాంగ్ రూట్ లో పార్కింగ్ చేసిండు అనుకున్నాడో ఏమో తెలియదు గాని పాము చక్కగా వచ్చి బండిలో జరిగింది. నిజంగా అన్న బాధ చూస్తుంటే నాకు బాధ అనిపిస్తున్నది. అయ్యా నీకు దండం పెడతా జర పోవే అన్నగాని ఎవ్వరి మాట వినను సీతయ్య అన్నట్టు ఉన్నది గీ పాము. చుట్టుపక్కల వచ్చి కట్టెలతోని కొట్టి పామును బయటకు తీసిరు. తాండూర్లా పాము గట్ల పరేషాన్ చేస్తే ఇటు సంగారెడ్డి జిల్లా కాన్సాన్ పల్లెలో ఉన్న పెద్ద చెరువులకెళ్లి ఒక ముసలి బయటకు వచ్చింది. అయ్యో నేను ఎన్ని రోజులు నీళ్ళనే ఉండాలే, చల్లగాలి తాకొద్దా అనుకొని బయటకైతే వచ్చింది. అయ్యో ఇట్లా రోడ్ల మీద తిరిగితే ఎట్లా అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఫారెస్ట్ ఆఫీసరు అటు ఇటు తాండాడి లాస్ట్కి అయితే ముసలిని పట్టుకున్నారు. జూ పార్కు తోలుకపోవచ్చు. చూసిరు కదా కిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.